నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్నప్రసాదాల నాణ్యత మెరుగుకు ఈ ల్యాబ్ కీలక పాత్ర పోషిస్తుందన్న సీఎం. నగరంలో వివిధ మసీదుల్లో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు పల్లా శ్రీనివాస్ ఇతర నాయకులు. విశాఖ పర్యాటక రంగంలో మరో మైలురాయిగా మారిన పీవీఆర్ హయత్ 5 స్టార్ హోటల్. 250 కోట్ల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. బీజేపీ పార్టీ కండువా కప్పుకున్న అనకాపల్లి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యం వెంకట్రావు. నగర కార్యాలయంలో ఎంవీఆర్కు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. తిరుమల క్షేత్రంలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత మెరుగుపరిచే దిశగా కీలక అడుగుపడింది. తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన స్థలంలో కేవలం 9 నెలల రికార్డు కాలంలోనే ఈ ప్రయోగశాల నిర్మాణాన్ని పూర్తి చేశారు. దాదాపు 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ ల్యాబ్లో ఏర్పాటు చేసిన 50కి పైగా అత్యాధునిక పరికరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా యంత్రాల పనితీరును, పరీక్షలు నిర్వహించే విధానాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరంగా వివరించారు. ఈ ల్యాబ్లో అందుబాటులోకి రావడంతో శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి సరుకులు, నీరు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు శాస్త్రీయంగా పరీక్షించే వీలు కలుగుతుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ల్యాబ్ తిరుమల వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన మరియు సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించనుంది. నగరంలో రంజాన్ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో పెర్రి వీధి, కోట వీధి మరియు 1 టౌన్ ప్రాంతాల్లో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలను ముగించుకొని పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు ఆయన సాదరంగా ఈద్ ముబారక్ చెబుతూ పరస్పర ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయ వస్త్రధారణలో పండుగ సంబరాల్లో మునిగి తేలుతున్న ముస్లిం కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే కాసేపు సమయం గడిపారు. అనంతరం వంశీ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాదిక్తో పాటు హీరా, గఫూర్, లడ్డూబాయ్, హనీఫ్, ధానేష్, ప్రణీత్, రాజు, కోటమ్మ తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారు 30 రోజుల పాటు కఠోరమైన పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసంలో కఠోరమైన దీక్ష చేసి వాళ్ళ దీక్ష చేస్తున్నటువంటి మా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎందుకంటే ఘనంగా ఈ కార్యక్రమం చేసుకునే విధంగా ఆ అల్లా యొక్క ఆశీస్సులు మా ముస్లిం సోదరులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నన్ను కూడా వాళ్ళు ఒకరిగా భావించి నన్ను ఆహ్వానించినందుకు మా ముస్లిం సోదరులందరూ కూడా పేరు ధన్యవాదాలు. అలాగే మా సోదరులు ఈ ప్రాంతం కొంచెం చిన్నదిగా ఉంది, దీన్ని పెద్దగా చేసి దీన్ని కొంచెం డెవలప్ చేయాలనుకోలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి ఈ రూపురేఖలు మార్చి అన్ని వసతులతో ఇంకా కొంచెం దానికి 5 అడుగుల అవసరం జరిపి పూర్తిగా ఈ రూపురేఖలు మార్చి ఇది విశాఖపట్నంలో అత్యంత పెద్ద ప్రాంతం మందిని తయారు చేస్తారని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈద్ ముబారక్ ప్రత్యేకంగా. రంజాన్ సందర్భంగా గాజువాక క్లబ్లో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో పల్లా శ్రీనివాసరావుకు పాల్గొని ముస్లిం సోదర సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. రంజాన్ మాసం భక్తికి, ఉపవాస దీక్షలకు, దాన ధర్మాలకు మరియు ఆత్మ పరిశీలనకు ప్రతీక అన్నారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేలా ఖురాన్ బోధనలు ఉంటాయని కొనియాడారు. దేశంలో ప్రతి ఒక్కరూ అన్ని మతాల ఔన్నత్యాన్ని గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ కోనా తాతారావు, బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణం రెడ్డి, నర్సింగరావు, మాజీ కార్పొరేటర్లు మరియు పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ పవిత్ర రంజాన్
మాసంలో మరి ఇఫ్తార్ తిండి ఇవ్వడం జరిగిందండి. మరి దీంట్లో మా గాజువాకలో ఉన్నటువంటి అన్ని మసీదు పెద్దలు కూడా రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ముస్లిం సోదరులు ఈ నెల చాలా పవిత్రంగా నెల పొడుగునా ఉపవాసాలు చేసి ప్రపంచ శాంతి కోసం చేస్తున్నటువంటి ఇందులో మేము అందులో భాగస్వామ్యం కావాల్సిన మాకు చాలా ఆనందంగా ఉందని మరి ఇవన్నీ కూడా మత సామరస్యానికి చిహ్నంగా మన ప్రాంతం ఉంటుందని చెప్పేసి అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లిం సోదరులకి కావాల్సినటువంటి అన్ని సహాయం అందిస్తామని, అభివృద్ధి వైపు నడిపిస్తామని ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కావచ్చు, అలాగే ఈ మౌజాలకి ఇమామ్స్కి కూడా జీతాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా అలాగే మసీదుల రిపేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా మేము అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ రంజాన్ నెలలో కఠిన ఉపవాస దీక్షలు 30 రోజులు ఉంటూ చిన్న పిల్లలు కూడా తేడా లేకుండా అందరూ కూడా ఉపవాసం ఉంటుంటారు. దాంతోపాటు 20 రకాతుల తరావీ నమాజ్ కూడా చదివిన తర్వాత ఈ ఉపవాసం తర్వాత సర్వమత సమైక్యతతో అందరూ కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదభావం లేకుండా సర్వమత సమైక్యతతో ఇఫ్తార్ విందులు కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో 5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న పార్టీ కార్పొరేటర్ల అభినందన సభ ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులు డాక్టర్ జహీద్ అమీద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్లు గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా పార్టీ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలని సూచించారు. వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పరిశీలకుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని, ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. రంజాన్ సందర్భంగా అందరికీ కూడా ఈద్ ముబారక్. మరి ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో 14 వార్డులో ఉన్నటువంటి బిఎల్ఏస్, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు, అబ్జర్వర్స్ అందరితో కూడా ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఏప్రిల్లో ఏదైతే ఎస్ఐఆర్ జరగబోతుందో దానికి సమాయత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఓట్ల తొలగింపు మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధంగానే ఈ రాష్ట్రంలో కూడా జరుగుతుందని ఓటర్ల మీద ఒక విధమైనటువంటి భయం, ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్రమత్తం అవ్వాలన్న ఉద్దేశంతో ఈ రోజు బిఎల్ఎల్ఎస్ అందరికీ కూడా ట్రైనింగ్ నిర్వహించి ఏ ఫామ్ సబ్మిట్ చేయాలి, ఏ ఓట్లు ఉన్నాయి, ఏ ఓట్లు షిఫ్టింగ్ అయ్యాయి, ఒకే డోర్ నెంబర్ మీద మరి 30-40 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితులు, వాటిని ఏ రకంగా తొలగించాలి, ఇవన్నిటినీ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు అందరూ కూడా మరి సమాయత్తం అవడం, నిజమైనటువంటి ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు వేసే హక్కు ఏదైతే ఉందో హక్కును కల్పించే బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో మీ అందరం కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి పశ్చిమ నియోజకవర్గం అబ్జర్వర్ గా డాక్టర్ జహీర్ అహ్మద్ గారు రావడం, వారిని కూడా పరిచయం చేయడం జరిగింది. అందరం కలిసి పశ్చిమ నియోజకవర్గంలో రాబో కాలంలో లోకల్ బాడీ కానివ్వండి, జనరల్ ఎలక్షన్ కానివ్వండి, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం చేసే విధంగా ముందుకు సాగాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అనకాపల్లి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి మరింత బలం చేకూరింది. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నేత ముత్యాల వెంకట్రావు ఎంవీఆర్ శనివారం విశాఖలో జిల్లా బీజేపీ కార్యాలయంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన నేతలు పార్టీలో చేరడం అనకాపల్లి జిల్లాలో బీజేపీ బలోపేతానికి, కార్యకర్తల్లో నూతన ఉత్సాహానికి దోహదపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రపంచ వేదికపై ఆర్థికంగా అత్యంత శక్తివంతంగా ఎదుగుతుందని బీజేపీ నేత పరమేష్ కొనియాడారు. మోదీ అద్భుత పాలనే అనేక మంది నేతలను బీజేపీ వైపు ఆకర్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ముత్యాల వెంకట్రావు మాట్లాడుతూ బీజేపీలో చేరడం అంటే దేశ సేవలో భాగస్వామ్యం కావడమేనని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ శ్రేణులందరితో కలిసి జిల్లాలో పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్తానని ప్రకటించారు. భారతీయ జనతా పార్టీలో
ముత్యాల వెంకట్రావు గారిని అనకాపల్లి సంబంధించిన నేత గతంలో అనేక సంవత్సరాలు బట్టి ఆయన రాజకీయ ప్రవేశం చేస్తారని చెప్పి అందరిలో కూడా ఉత్కంఠాన్ని రేపి ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరటం నిజంగానే శుభ పరిణామం. ఆయనకి సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానిస్తూ ఆయన యొక్క సేవలు పార్టీ తప్పనిసరిగా వినియోగించుకుంటుంది. ఆయన ఆధ్వర్యంలో పార్టీ మరింత బలపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కేవలం అనకాపల్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన అనేక రకాల కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. ఆయన్ని పార్టీలో మేము సాధారణంగా ఆహ్వానిస్తూ రాబో కాలంలో కలిసి ప్రయాణం చేస్తాం తెలియజేస్తాం. ప్రతి ఇంటికి ఎంవీఆర్ గారి పేరు తెలుసు. ఎందుకంటే ప్రతి సేవా కార్యక్రమంలో ఉపయోగించుకున్న వాళ్ళందరూ కూడా అనేక మంది ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో అనకాపల్లి జిల్లాలో అనేక మంది ఎంవీఆర్ గారి యొక్క సేవను ఉపయోగించుకున్నారు. అటువంటి ఎంవీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ దేశం ఇంత బాగా అభివృద్ధి చెందుతున్న కారణంగా, అదేవిధంగా ప్రపంచంలో ఉంటున్న అనేక దేశాలు ఈరోజు విలువలాడుతుంటే ఒక భారతదేశంలో మనం ప్రశాంతంగా జీవనం సాగించడానికి కారణం భారతీయ జనతా పార్టీ, ఆ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశం అభివృద్ధి చెందాలంటే నేను కూడా భారతీయ జనతా పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలనే లక్ష్యంతో శ్రీ ఎంవీఆర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున సాదరపూర్వక స్వాగతం పలుకుతున్నాం. సో ఈ సందర్భంగా శ్రీ ఎంవీఆర్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాం. మన దేశ డెవలప్మెంట్ చూసి బీజేపీ పార్టీ, మన నరేంద్ర మోడీ గారు, మన రాష్ట్రంలో జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ గారు మాధవ్ గారు, మా అనకాపల్లి జిల్లా పరమేశ్ గారు చేసి పనులను చూస్తుంటుంటే ఇలాగ మనం చేస్తే బాగుంటుంది. అలాగే మాధవ్ గారు కూడా సాఫ్ట్ కార్నర్ ఉంది. ఇలాంటి వాళ్ళు మనకి దొరకటం బాగా అదృష్టంగా భావించి నేను బీజేపీలో చేరటం జరిగింది. నాకు చాలా ఆఫర్లు వచ్చినా కానీ నాకు బీజేపీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. అందులో నాకు నచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. అందుకని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. షీలానగర్ ఎస్టీబీఎల్ శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో శనివారం భక్తులకు అరుదైన ఆధ్యాత్మిక దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయంలో కొలువయ్యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు నేరుగా తాకడంతో భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు. గత ఏడాది కూడా సరిగ్గా ఇదే నెలలో సూర్యకిరణాలు స్వామివారిని అభిషేకించాయని, ఇది భగవంతుని మహిమ అని భక్తులు నమ్ముతున్నారు. శనివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. స్వామివారి పాదాలను సూర్యరశ్మి తాకుతున్న వేళ భక్తులందరూ గోవిందా గోవిందా అంటూ చేసిన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగిపోయింది. శ్రీవారి పాదములు సూర్యకిరణాలు తాకడం సహజంగా మనం అందరూ కూడా చూస్తూ ఉంటాము. మన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రంలో గల ప్రత్యేకత ఏమిటంటే స్వామి యొక్క శక్తి ద్వారా ప్రతి సంవత్సరంలోనూ చైత్ర మాసంలో శుద్ధ తదిగ చవితులలో మాత్రమే శ్రీవారి పాదములు సూర్యకిరణాలు తాకడం ఎంతో విశేషంగా ఉంది. ఆ సమయంలో భక్తజనులందరూ కూడా ఎంతో ఆనందభరితులై ఆలయ ప్రాంగణం మొత్తము కూడా గోవిందనామంతో మారుమోగిపోతూ ఉన్నది. మన శ్రీ తిరుమల బాలాజీ దివ్యక్షేత్రము ఆలయ వ్యవస్థాపకులైనటువంటి బాలాజీ వీరభద్రరావు గారు నిర్మించి 3 సంవత్సరాల కాలపరిధి అయింది. ఈ 3 సంవత్సరాల కాలపరిధిలోని భక్తజనులందరూ కూడా ఎంతో ఊహించినటువంటి విధంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ సమయాన ఆలయ వ్యవస్థాపకుల చైర్మన్ అయినటువంటి బాలాజీ వీరభద్రరావు గారు ఆలయ ట్రస్టీ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసి భక్తజనులందరికీ కూడా దర్శనానికి కానీ, ప్రతి శనివారం జరిగేటువంటి అన్నదానానికి కానీ, ప్రసాదములు కానీ ఎటువంటి లోటుపాటులు లేకుండా. విశాఖ పర్యాటక రంగంలో మరో మైలురాయి నమోదైంది. సాగర్ నగర్ ఎండాడ సమీపంలో పీవీఆర్ గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న హయత్ 5 స్టార్ హోటల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. సుమారు 250 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో 3 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విలాసవంతమైన హోటల్ రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో కుదిరిన ఎంఓయూలు నేడు కార్యరూపం దాల్చుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని, దీనివల్ల విశాఖకు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులకు ప్రపంచ స్థాయి వసతులు అందడమే కాకుండా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. విశాఖ గ్లోబల్ సిటీగా మారుతున్న క్రమంలో ఇలాంటి స్టార్ హోటళ్ల రాక నగర ముఖ చిత్రాన్ని మారుస్తుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనలో సకాలంలో పోలీసులు స్పందించడంతో సంతోష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎంవీపీ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రణస్థలానికి చెందిన రౌడీ షీటర్ అనిల్ కుమార్, అతని స్నేహితులు వెంకటేష్, సంతోష్ కుటుంబ సభ్యులపై దాడికి దిగారన్నారు. మరణాయుధాలతో దాడి చేస్తున్న ఘటనపై సమాచారం అందుకున్న 3 నిమిషాల్లో సీఏ ప్రసాద్, ఎస్ఐ నాయుడు ఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పారు. వెంటనే గాయపడిన వెంకటేష్, సంతోష్లను చికిత్సకై ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికే వెంకటేష్ మృతి చెందారని, సంతోష్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు. సకాలంలో సంతోష్కి వైద్య సేవలు అందించడం వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డారని ఏసీపీ నరసింహమూర్తి చెప్పారు. తక్షణమే స్పందించి బాధితులను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించిన సీఐ ప్రసాద్, ఎస్ఐలను ఆయన అభినందించారు. అనిల్ కుమార్ అనే ఒక రణస్థలం మండలంలో నివసిస్తున్న రౌడీ షీటరు, ఇంతకుముందు వైజాగ్లో ఉండేవాడు, ఇప్పుడు అక్కడ నివసిస్తున్నాడు. ఆయన స్నేహితులు కలిసి వెంకటేష్, సంతోష్ అనే కుటుంబాల మీద దాడి చేసి కత్తితో పొడిచి స్టెమ్రాడ్స్తో కొట్టి వెంకటేష్ని చంపేశారు. సంతోష్కి తీవ్రంగా గాయపరిచారు. అయితే సుమారు 10 గంటల 12 నిమిషాలకి ఒక కాల్ వస్తే మా ఎంవీపీ సిఏ గారు ప్రసాద్ గారు, డిడి నాయుడు ఎస్ఐ గారు, జనరల్గా మా ఎంవీపీ సిఏ గారు రాత్రి 12:30, 1 గంట వరకు కూడా తన ఎస్ఐలు వాళ్ళ మీద సైరన్ వేసుకుని ప్రసాద్ గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నైట్ పెట్రోలింగ్ చేస్తా. దానివల్ల నేరాలు కూడా చాలా తగ్గాయి. అందులో భాగంగా వెంటనే 3 నిమిషాల్లోనే సీన్ ఆఫ్ అఫెన్స్కి చేరగలిచారు. పక్కనే ఉన్నారు కాబట్టి 3 నిమిషాల్లో చేరిన తర్వాత తన బండిలో సంతోష్ని, ఆ ఎస్ఐ నాయుడు గారు బండిలో సీతారాం, వీళ్ళ బండిలో వెంకటేష్ని తీసుకుని వెంటనే మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు వెంకటేష్ అక్కడ డాక్టర్ పరీక్షించరికి చనిపోయినాడు. సంతోష్ కూడా చావు బతుకులో ఉన్నాడు, ఆల్మోస్ట్ డెడ్. కానీ ఎంవీపీసీఏ గారు తీసుకున్న చొరవ వలన అతని బండిలోనే అతన్ని సంతోష్ని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అప్పటికే తీవ్రంగా గాయాలయ్యి రక్తస్రావం అయిపోయిన సంతోష్ ఆల్మోస్ట్ డెడ్, అతను కూడా చచ్చిపోయాడనే పరిస్థితుల్లో ఆయనకి సిపిఆర్ అది చేసి వెంటనే బ్లడ్ ఎక్కించి ఇప్పుడు ఆయన బ్రతికి బయటపడే స్థితిలోకి ఉన్నాడు. కాబట్టి ఇది గొప్ప విషయం. ఒక మనిషిని సేవ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది 10 నిమిషాల్లో ఎస్ఐ గారు సిబ్బంది హాస్పిటల్కి తీసుకెళ్ళి అతన్ని మెడికవర్ లాంటి ఉన్నతమైన హాస్పిటల్, సేవలు ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం వలన అతను బ్రతికాడు. లేకపోతే దాదాపు 25-26 సంవత్సరాల వయసు సంతోష్. ఈ మధ్యన పెళ్ళై 2-3 ఇయర్స్ అయింది. భార్య ఆయనకి చిన్న పాప కూడా ఉంది. చాలా కుటుంబానికి అన్యాయం జరిగేది. ఎంవీపీ సిఏ గారు తీసుకున్న చొరవ, తక్షణమే ప్రతిస్పందించినందువల్ల ఆయన బతికే స్థితిలో ప్రజెంట్ ఉన్నాడు. అయితే జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు కూడా వచ్చారు. మా నగర పోలీస్ కమిషనర్ గారు అతను స్వతహా డాక్టర్, ఈజీ డాక్టర్. ఆయన బ్లడ్ ఎక్కువ కారిపోయిందంటే ఇమీడియట్గా బ్లడ్ తీసుకురావాలని అంటే మా డీసీపీ గారు కూడా అన్ని బ్లడ్ బ్యాంకులకు మాట్లాడి ఆయన ఓ పాజిటివ్ గబగబా ఆ అపార్ట్మెంట్ సిఈ గారిని అక్కడ బ్లడ్ బ్యాంక్ ఇంత పంపించి అక్కడే ఉండి టీమ్ ఆఫ్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ని తెప్పించి రాత్రి అంతా కూడా డీసీపీ గారు అక్కడే ఉన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎన్ఏడి ఫ్లైఓవర్ నుంచి కాకానీ నగర్ వెళ్లే మార్గంలో వేగంగా వచ్చిన ఒక లారీ ఆటోని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాద సమయంలో ఒక మహిళ లారీ కింద భాగంలో ఇరుక్కుపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. స్థానికులు, పోలీసులు సమన్వయంతో ఆమెను అతి కష్టం మీద బయటకు తీసి క్షతగాత్రులందరినీ హాస్పిటల్కి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఎన్ఏడి కొత్త రోడ్ ఫ్లైఓవర్ పైభాగంతో పాటు కింద ఉన్న జంక్షన్ రోడ్లో కూడా వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. వరుసగా వాహనాలు ఢీకొని అందులో కొందరు చిక్కుకొన్న పోవడంతో ప్రమాద స్థలంలో ఆందోళన నెలకొంది. విశ్వ మానవాళి సంక్షేమాన్ని ఆకాంక్షించు శ్రీ భద్రసమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు జి రాజు మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి విలయ తాండవంలో ప్రజలు పడిన కష్టాలు వర్ణనాతీతమన్నారు. ఎందరో అకాల మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మానవాళి సంక్షేమం కోసం శ్రీ భద్రసమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని చెప్పారు. 4 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ కళ్యాణ మహోత్సవం వల్ల ప్రజలు సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలతో ఉంటున్నారని రాజు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఆ స్వామిని ధ్యానిస్తే అన్ని శుభాలే జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలు శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ యొక్క శ్రీ శ్రీ భద్రసమేత భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం ఈ యొక్క కార్యక్రమం గత 4 సంవత్సరాలుగా అతి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకు అంటే మన కరోనా విలయ తాండవంలో 50 మంది ప్రపంచం, మన దేశం, మన గ్రామం విలయ తాండవంలోని విలువలాడుతున్న సమయంలో ఆ భగవంతుడు అంటే భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఈ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కానీ మన గ్రామంలో వచ్చినప్పటికీ, విశాఖపట్నం సిటీలోకి వచ్చినప్పటికీ ఆ భగవంతుడు మరి ఆదేశించినట్టుగా గత 4 సంవత్సరాలు పెట్టి చేస్తున్నాం. ఎందుకంటే కరోనా విలయ తాండవంలో ప్రజలందరూ అల్లాడిపోతుంటే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇది మన కలియుగం ముందు యుగంలో జరిగింది. ఎందుకంటే మనకు వస్త్రాన్ని అందించిన దేవుడు ప్రతి మానవుడు కూడా గుర్తుంచుకొని ఇది ఓన్లీ ఎందుకు ఒక పద్మశాలీల కులదైవంకే పరిమితం అయిపోయింది. ఇది పబ్లిసిటీ చేయకపోవడం వల్ల అందరూ సమానమే. భగవంతుడు అంటే ఆ నారాయణ స్వామి, లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ వేయించేసి ఉన్నారు. వారు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మనం అందరం కూడా సుఖశాంతులతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని, ధనధాన్యాలు సిద్ధించాలని ఈ కార్యక్రమాన్ని చేసాం. ఇందులో ఎటువంటి ధనపేక్ష కూడా లేకుండా మేము స్వార్థం లేకుండా చేస్తున్నాం. ఆ భగవంతునికి సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందించాం. ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. మసీదులకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలు ఒకరినొకరు పరస్పరం ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ముస్లిం మత పెద్దలు మహ్మద్ ప్రవక్త బోధనలు వివరించారు. పాత జైల్ రోడ్లో ముస్లిం సోదరులు నమాజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకుడు సింకా ముస్లిం మత పెద్ద మాట్లాడుతూ ఇస్లాం మత విశిష్టత ప్రవక్త బోధనలను తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రవక్త బోధనలు ఆచరిస్తూ ప్రేమ, ఆప్యాయత పంచుతూ సోదర భావంతో మెలగాలని సూచించారు. ముస్లింలు ప్రార్థనలు ముగించిన అనంతరం భారీ ఎత్తున పేదలకు తమ తోచిన సహాయాన్ని అందజేశారు. ఈరోజు మేమందరం కలిసి ఇక్కడ ఈద్గాలో నమాజ్ చేసుకున్నాం. సుమారు చాలామంది వచ్చారు, చాలామంది చదివారు. అదే విధంగా అందరూ కూడా సంతోషంగా అందరూ ఈద్ ముబారక్ చెప్తూ వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతున్నారు. సార్ ఈరోజు అంటే మా ముస్లింలకి పవిత్రమైన రోజు. ఇవాళ ఈ ఖుతుబా నమాజ్ అంతే చాలా పవిత్రమైంది. ఇవాళ ప్రతి ముస్లింలు ఎక్కడున్నా, ప్రపంచంలోనే ఎక్కడున్నా ప్రతి ఒక్కరు ఈ నమాజ్ చదువుతారండి. అదేవిధంగా ఇలా భారతదేశంలోని అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి మసీదుల్లో కూడా ఇవన్నీ చదువుతారండి. అదే ఒక విధంగా మాకు ఇవాళ సరైన సెక్టర్ లేదండి. మాకు నమాజ్ చదివించుకోవడానికి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. కూడా వాళ్ళు ఈ విధంగా మాకు ఇచ్చారు. కానీ ఎప్పుడు పొమ్మంటారో తెలీదు. కనీసం మాకు పర్మనెంట్గా ఒక ఈద్గా నమాజ్ సంవత్సరానికి 2 సార్లు 2 అవర్స్ అంటే 4 గంటలు, సంవత్సరానికి 4 గంటలు చదవడానికి
మాకు ఈ గవర్నమెంట్ని కోరడం ఏంటంటే మాకు చదివించడానికి చదవడానికి మా అందరికీ మీరు ఏటో స్థలం చూపిస్తారని. ఇవాళ విశాఖపట్నం చాలా పెద్ద సిటీ అయిపోతుంది, మసీదులన్నీ ఫుల్ అయిపోతున్నాయి, ఖాళీ లేదు. ఇవాళ వక్ఫ్ ల్యాండ్ లేని కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంది, కానీ అయినా సరే మాకు తీసి మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నామండి. మాకు ఫ్రీగా వద్దు, మా వక్ఫ్ ల్యాండ్ మా పూర్వీకులు ఇచ్చిన ల్యాండ్ మాకు ఎక్కడో దగ్గర చూపిస్తే మేమందరూ కూడా కలిసిమెలిసి ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ చేస్తారని. పిఎంఆర్డిఏ పర్మిషన్తో వాళ్ళు మాకు ఇక్కడ ఈద్గా నమాజ్ చేసుకుంటానికి గత 2 సంవత్సరాల నుంచి చాలా ఫ్రీగా, అంతకుముందు అయితే మేము చాలా పే చేసేవాళ్ళం దీనికి డబ్బులు, పర్మిషన్లు చాలా టైం పట్టేవి. కానీ మన చైర్మన్ గారు చాలా పెద్ద మనసు ఉంచుకొని ఆయన ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు ₹1 తీసుకోకుండా ఈయన ఇక్కడ ప్రొవైడ్ చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఈరోజు 30 ఉపవాసాలు పూర్తయిన తర్వాత ఈద్ అంటే ఒక పండుగ, రంజాన్ 30 ఉపవాసాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు ఆల్ ఇండియాలో ఒకేసారి 30 రోజులు ఉపవాసం పూర్తి చేసుకొని ఎక్కడ తేడా లేకుండా ఈ సంవత్సరం మనకి ఈ నెల పండగ చేసుకోవడం జరుగుతుంది. గతంలో 29 రోజులు ఒక చోట 30 అలాగయ్యేది లేకుండా ఈ సంవత్సరం మాత్రం 30 ఉపవాసాలు పూర్తి చేసుకొని నమాజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈద్గాలో ఇక్కడ ఫెసిలిటీస్ ముస్లిమ్స్ వెల్ఫేర్ సొసైటీ నుంచి మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ఈ షామియానా వేసి ఇదంతా ఏర్పాటు చేసుకొని చాలా సౌకర్యంగా ఇక్కడ మనం ఇచ్చేసాం. ఈ మీడియా సోదరులు కూడా ఇక్కడ వచ్చి మా యొక్క మెసేజ్ని యావత్ ప్రోగ్రామ్ అంతా ఈ ప్రోగ్రామ్ని అంతా పబ్లిక్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సోదరులు మాకు చేసే సహకారానికి కూడా మేము వీళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎవరైతే మేము ఈ మీడియా చేస్తున్నారో మాకు సహాయం. ఈ రంజాన్ మాసం ఒక విశిష్టత ఉందండి. ఎందుకంటే ఈ రంజాన్ నెలలో పవిత్ర ఖురాన్ అవతరించింది. పవిత్ర ఖురాన్ ఒక 10 సంవత్సరములు మక్కాలోను, 13 సంవత్సరాలు మదీనాలో, 23 సంవత్సరాలు లిఖించబడింది. ఖురాన్ అనేటువంటి ఒక రాసింది కాదు, ఒక రచింది కాదు, డైరెక్ట్ అల్లాహ్చే జేబ్రీల్ దూత్ ద్వారా మన మొహమ్మద్ ప్రవక్త పేరుని వచ్చింది. ఆనాడు అబూబకర్ వీళ్ళంతా అంటే ఒక 700 సంవత్సరాల క్రితం 1440 చెల్లెలను వాళ్ళు లిఖించబడి రాయబడ్డారు. అంటే అల్లాహ్ దేవదూతలతో లిఖించబడింది. అది ఒక రూపకల్పన చేశారనమాట. నాటి నుంచి నేటి వరకు ఖురాన్ ఒక పొల్లు కానీ ఒక అక్షరం కానీ మారలేదు. అప్పటి నుంచి ఇప్పుడు ప్రపంచంలో యావత్ ప్రపంచానికి యావత్ మానవాళికి ఉపయోగపడుతుంది ఖురాన్. అలాగే ఈ రంజాన్ మాసంలో అవతరింది కాబట్టి అంత ప్రాముఖ్యత ఉంది. ఈ నెలంతా ఉపవాసాలు ఉంటారండి, 30 రోజులు ఉపవాసాలు ఎందుకు ఉంటారండి? ఇప్పుడు ధనవంతులు ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఆకలి బాధ తెలియదు, 3 పూట్ల భోజనం చేస్తారు, కానీ ఉపవాసం ఉంటారు. ఉదయం 4 నుంచి సాయంత్రం 6 తర్వాత మనం దీక్ష విరమిస్తారు. నమారమే 14 గంటలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో అమ్మవారి తిరువీధు పల్లకి సేవ అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, నాదస్వర వాయిద్యాల నడుమ సింహగిరి క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. పల్లకి సేవను పురస్కరించుకొని అమ్మవార్లను విశేషంగా అలంకరించి సుగంధ పుష్పాలతో ముస్తాబు చేసిన పల్లకిలో అధిష్ఠింపచేశారు. ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో వేద పండితులు వేద పారాయణ చేయగా నలాయిర అధ్యాపకులు దివ్య ప్రబంధన గానం చేస్తూ బేడా మండపంలో ఊరేగించారు. ఈ కన్నుల పండుగైన వేడుకను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తిరువీధి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్నప్రసాదాల నాణ్యత మెరుగుకు ఈ ల్యాబ్ కీలక పాత్ర పోషిస్తుందన్న సీఎం. నగరంలో వివిధ మసీదుల్లో అత్యంత ఘనంగా జరిగిన రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు పల్లా శ్రీనివాస్ ఇతర నాయకులు. విశాఖ పర్యాటక రంగంలో మరో మైలురాయిగా మారిన పీవీఆర్ హయత్ 5 స్టార్ హోటల్. 250 కోట్ల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్.
బీజేపీ పార్టీ కండువా కప్పుకున్న అనకాపల్లి ప్రముఖ వ్యాపారవేత్త ముత్యం వెంకట్రావు. నగర కార్యాలయంలో ఎంవీఆర్కు బీజేపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.